హాయ్ ఫ్రెండ్స్. ప్రతిరోజు మా ఇంటికి వచ్చి పాలు పోసే సూరిగాడు ఒకరోజు ధైర్యం చేసి నా కాజాని ఏ విధంగా అయితే కొరికేశాడో ఈరోజు కథలో నేను మీకు తెలియజేస్తున్నాను. నా పేరు దమయంతి. నా వయసు 32 సంవత్సరాలు. నేను ఒక హౌస్ వైఫ్ని. నా భర్త పేరు రమేష్. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. మాకు ఇద్దరు మగపిల్లలు. మేము ఉండేది సికింద్రాబాదులో. ఇంకా కథలోకి వెళితే ఒకరోజు పొద్దున్నే లేచి హడావిడిగా ఇంటి పనులు అన్నింటినీ పూర్తి చేసేటప్పటికి చెమటతో నా బట్టలు అన్నీ పూర్తిగా తడిచిపోయాయి. సరే, ఈ తడిచిన బట్టలను విప్పేసి వేరే బట్టలను మార్చుకుందామని నేను నా గదిలోకి వెళుతూ ఉండగా సరిగ్గా అదే సమయానికి అమ్మగారు పాలు అంటూ మాకు ప్రతిరోజు పాలను పోసే సూరిగాడు గొంతు అయితే నాకు వినబడింది. వీడు అసలకే ఈ మధ్యన ఊరు వెళ్ళటం వల్ల 4 రోజుల నుంచి పాలకు చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఇప్పుడు కానీ నేను లోపలికి వెళ్ళి నా పనిని చూసుకుని వచ్చానంటే వీడు వెళ్ళిపోతాడు. దాంతో ఈరోజు కూడా పాలు మిస్ అయిపోతాయని భావించిన నేను బట్టలది ఏముందిలే, తర్వాతైనా మార్చుకోవచ్చులే అనుకుని వెంటనే ఒక గిన్నెను పట్టుకుని తలుపును తీసి బయటకు వరండాలోకి అయితే వచ్చాను. ఈలోగా ఆ పాలవాడు ఎదురింటికి వెళ్ళి ఆ ఇంట్లో పాలని అయితే పోస్తూ ఉన్నాడు. దాంతో నేను వెంటనే, ఓ సూరి, ఇటు కానీ వస్తావా, లేదు అంటే అటు నుంచే అటు అలా వెళ్ళిపోతావా అని నేను అతనిని అడిగేసరికి, దాంతో భలేవారే అమ్మగారు, ఇదిగోండి మీ దగ్గరికే వస్తున్నాను అని తన పాల్ క్యానను పట్టుకుని మా ఇంటి దగ్గరకు పరుగున అయితే వచ్చాడు. అలా వచ్చి రావటంతోనే, ఏదమ్మగారు మీ గిన్నెను కాస్త పట్టండి, పాలు పోస్తాను అని అనేసరికి అలా నేను నా గిన్నెను పట్టుతూ ఉండగా అప్పటికే ఒళ్ళంతా బాగా చెమటతో తడిచిపోయి ఉండటం వలన నా అందచందాలు అన్నీ కూడా సూరిగాడికి పూర్తిగా కనువిందు చేయసాగాయి. దాంతో ఒక్క క్షణం పాటు సూరిగాడు అలా నా వైపే అదోలా చూస్తూ మైమరిచిపోసాగాడు. దాంతో వెంటనే నేను, ఒరే సూరి, సూరి అని 2 సార్లు పిలిస్తే గాని వాడు మరలా ఈ లోకంలోకి వచ్చి మామూలు మనిషి అయితే కానే కాలేదు. అయితే ఈలోగా నేను, ఏరా సూరిగా, ఈ మధ్య అసలు కనబడటమే లేదు, బాగా నల్లపోసవి అయిపోయావు, విశేషం ఏంటి అని వాడిని నేను అడగసాగాను. దాంతో సూరిగాడు, అదేమీ లేదు అమ్మగారు, నా పెళ్ళం కాన్పు కోసమని పుట్టింటికి వెళ్ళిన సంగతి మీకు కూడా తెలిసిందే కదూ. అది వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంట్లో ఉన్న ఇంటి పని, వంట పని, అన్ని పనులను నేనే చేసుకోవాల్సి వస్తుంది. అందువలన సరిగ్గా పాలు పోయటానికి కూడా రాలేకపోతున్నాను అంటూ తన సమాధానాన్ని అయితే చెప్పసాగాడు. పైగా వాడు ఏం చెబుతున్నా కూడా నా వైపు అదోలా చిలిపితుంటరి చూపులను చూస్తూనే చెబుతున్నాడు. దాంతో నాకు ఒక్కసారిగా వాడిపై అనుమానం వచ్చి, వీడి ఏంటబ్బా నా వైపు అదోలా తుంటరి చూపులను చూస్తున్నాడని ఒక్కసారి నన్ను నేను సరిగ్గా చూసుకోగా అప్పుడే నాకు అర్థమైంది. అవును, నేను పూర్తిగా తడిచిన బట్టల్లో ఉన్నాను కదూ, అందుకే వీడు నా వైపు అదోలా చూస్తూ నా అందచందాలు అన్నిటినీ ఫ్రీగా దర్శనం చేసుకుంటున్నాడు అని తెలుసుకున్న నేను, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి నా బట్టలను మార్చుకుని అయితే వచ్చాను. ఏదో అలా వచ్చానే కానీ వాడు నన్ను చూసిన చూపులు మాత్రం నన్ను రెచ్చగొడుతూ నా మదిలో మెలికలు తిరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు మా ఆయన కూడా ఇంట్లో లేకపోయేసరికి వాడికి ఒక అవకాశాన్ని ఇచ్చి చూద్దామని భావించాను. తద్వారా వాడి పౌరుష ప్రతాపాలు ఎటువంటివో తెలుసుకుందామని తెగ ఉబలాట పడ్డాను.
అందుకోసమని నేను బాగా ఆలోచించి, ఒరే సూరి, మా ఇంట్లో జున్నుపాలు ఉన్నాయిరా, కానీ నాకు ఆ జున్నును ఎలా వండాలో తెలియదురా, నీకు కానీ తెలిస్తే కాస్త ఎలా వండాలో చెప్పరా బాబు అని నేను వాడిని అడిగేసరికి, ఓ అదెంత పని అమ్మగారు, తప్పకుండా చెబుతాను, ముందు మీరు లోపలికి పదండి అంటూనే వంటగది ఎక్కడో నాకు చూపించండి అంటూ లోపలికి అయితే వచ్చేశాడు సూరిగాడు. సరిగ్గా వాడు ఆ జున్ను పాలను తీసుకుని స్టవ్ మీద పెట్టి వండుతూ ఉండగా ఈలోగా ఉన్నట్టుండి అకస్మాత్తుగా కరెంటు అయితే పోయింది. అసలే ఎండాకాలం కావటంతో వాడి ఒళ్ళంతా పూర్తిగా చెమటలు అయితే పట్టసాగాయి. సరిగ్గా అదే సమయంలో ఆ సూరిగాడు ఇందాక నన్ను అదోలా చూసిన ఆ కూరచూపులు నాకు బాగా గుర్తుకు వచ్చాయి. దాంతో నాలో కూడా వాడి పట్ల ఆకర్షణాభావం అనేది కలిగి వాడి పనితనాన్ని ఒక్కసారైనా సరే రుచి చూడాలన్న కోరిక నాలో అయితే కలుగసాగింది. పైగా వాళ్ళ ఆవిడ కూడా నీళ్లు పోసుకోవడంతో దగ్గరగా వీడు 1 సంవత్సరం నుంచి ఆడగాలికి దూరంగా ఉండి ఉంటాడు కాబట్టి బాగా ఆకలి మీద ఉండవచ్చు అని నాలో నేనే అనుకుని, ఎలాగైనా సరే వీడి ఆకలిని తీర్చుకునే అవకాశాన్ని నేనే కలిగించి ఆ వంకతో నా సరదా కూడా తీర్చుకోవాలి అనుకుని నేనే కావాలని వాడి దగ్గరకు వెళ్ళి ఆ సూరిగాడిని రెచ్చగొట్టే ప్రయత్నాలను అయితే చేయసాగాను. ఎందుకు అంటే ఈ మధ్య నా భర్త నాతో సరిగ్గా దాంపత్య జీవితాన్ని అయితే గడపలేకపోతున్నాడు. పైగా నేను అలా దగ్గరకు వెళ్తున్నానో లేదో నాపై ఒకటే చిరాకును చూపిస్తూ ప్రతి విషయానికి నాపైన కసుబుస్సులను అయితే ఆడుతున్నాడు. దానితో నేను కూడా చాలా కాలంగా ఎవరితో నా బాధను చెప్పుకోవాలో అర్థం కాక నా మనసులో నేనే చాలా విరహవేదనతో అలా రగిలిపోతూ ఉండేదాన్ని. దాంతో వచ్చిన ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే మరలా దొరకదు అని అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ సూరిగాడు కూడా నన్ను అలా తన 2 చేతులతో పైకి ఎత్తుకుని పక్కనే ఉన్న మా గదిలోకి అయితే తీసుకుని వెళ్ళాడు. మొదటగా వాడు నా చీరను పూర్తిగా ఒలిచేసి నన్ను పూర్తి నగ్నంగా మార్చి నేను మరొకరి భార్యను అన్న విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి తన పెళ్ళాంతో చేసిన మాదిరిగా నాతో ఒక 2 గంటల పాటు హోరాహోరీగా ఆ చిలిపి యుద్ధాన్ని అయితే చేయసాగాడు. అలా ఆ రోజు ఆ సూరిగాడు చేసిన ఆ ప్రచండ యుద్ధానికి బాగా భయపడిపోయిన నేను కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో అంటూ ఆర్తనాదాలను అయితే పెట్టసాగాను. అలా ఆ రోజంతా ఆ సూరిగాడు నన్ను ఆనంద లోకాలలో తేలియాడేలా చేస్తూ వాడు చేస్తున్న ఆ చిలిపి యుద్ధం నుంచి అకస్మాత్తుగా అయితే నిష్క్రమించసాగాడు. ఇట్లు మీ దమయంతి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం. బాయ్.